అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము, నేనే దాని స్తంభములను నిలుపుదును. నేనే దాని స్తంభములను నిలుపుదును. 75వ దావీదు కీర్తన 3వ వచనం. భూమియు దాని నివాసులందరూ లయమొగనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. చూడండి ప్రియులారా, భూమియు దాని యొక్క జనులందరూ నివాసులందరూ లయమొగినప్పుడు దాన్ని నిలబెట్టేవాడెవడు? యెహోవాయే. నేనే దాన్ని స్తంభముగా నిలబెట్టేదను. నేనే దాన్ని స్తంభములను నిలుపుదును. భూమియు దాని నివాసులందరూ లయమొగినప్పుడు యెహోవాయే మన స్తంభములుగా నిలవబెట్టును. యెహోవాయే స్తంభములుగా నిలవబెట్టును. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీవించునుగాక. మన పరిసర ప్రాంతంలో కూలిపోతున్నవి దేవుడు వాటిని నిబ్బరంగా స్థిరముగా ఉంచుతాడు. మన పరిసర ప్రాంతాల్లో కూలిపోతున్నా సరే వాటిని స్థిరంగా ఉంచేది ఎవరు? యెహోవాయే. నా జీవితంలో అన్నీ కూలిపోతున్నాయి అనుకుంటున్నావా? అన్నీ కూలిపోతున్నాయి, అన్నీ కుమిలిపోతున్నావా? అలా కుమిలిపోవాల్సిన అవసరం లేదమ్మా. మన దేవుడు లేవనెత్తే దేవుడు. కానీ దేవుడు, నా జీవితంలో అన్నీ కూలిపోతున్నాయి అనుకుంటున్నావా? కానీ దేవుడు స్థిరంగా నిలుపుతాడు. నిలుపుటకు శక్తి గల దేవుడు. నీ జీవితమును స్థిరముగాను ముందు కొనసాగించేవాడు. ఎందుకనగా మన దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు. వాటి మీద సర్వాధికారం ఉన్న దేవుడు. భూమి ఆకాశం మీద సర్వాధికారం ఉన్న దేవుడు మనల్ని సృజించే దేవుడు, మన సృష్టించిన దేవుడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. వాటి మీద ఆయనకి అధికారం ఉంది కనుక మనల్ని, మన జీవితం స్థిరమగినట్లు, మనం ముందు కొనసాగినట్లు ఆయన మనల్ని నడిపిస్తారు. స్తంభములు అనగా నీతిమంతులు. స్తంభములు అనగా నీతిమంతులు. ఇక్కడ జయించువాన్ని నా దేవుని ఆలయంలో స్తంభముగా నిలజేసేదను. స్తంభముగా చేస్తాను. జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అంటున్నాడండి. జయించు వాడికంటే సాతాను అపవాదిని జయించి యేసయ్య మార్గంలో నడిచే వాళ్ళని జయించు వాడిని నా దేవుని ఆలయంలో స్తంభముగా చేసేదను. ఆలయానికి పిల్లర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లర్స్ లాగా మనల్ని చేస్తారండి. ఈ ప్రార్థనా యోధులందరూ పిల్లర్స్ అండి. ఏ చర్చికైనా సరే ప్రార్థనా యోధులు ఉంటారండి. ప్రార్థనా యోధులందరినీ స్తంభాలుగా యెహోవా తండ్రి గుర్తిస్తున్నారండి. నీతిమంతులందరూ కూడా స్తంభముల వల్లే గుర్తించబడతారు. జయించు వారిని నా దేవుని ఆలయంలో స్తంభముగా చేసేదను. నీతిమంతులు అంటారు. దేవుడు నీతిమంతులుగా మిమ్మల్ని స్తంభములాగా పిలుస్తున్నాడు. నీతిమంతుల్ని స్తంభములాగా పిలుస్తున్నాడండి దేవుడు మరి మీకు ఆధారంగా నిలబడతాడు. దేవుడు నీకు నాకు ఆధారంగా నిలబడతాడు. దేవుడు నీకు నాకు ఆధారంగా నిలబడతాడు. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు వాడు పారిపోతాడు? మనం దేవుని వాక్యం చదువుకుంటూ దేవునితో గడిపినట్లయితే, మనకు పరిశుద్ధాత్మ పూర్ణం అయినట్లయితే, మన హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుకున్నట్టయితే అపవాదిని జయించే శక్తి మనకి వస్తుందండి. అపవాదిని జయించే శక్తి ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు అపవాది పారిపోతుందండి. పరిశుద్ధాత్మను వాక్యం మన హృదయంలో నింపుకుంటే, పరిశుద్ధాత్మని వాక్యం మన హృదయంలో నింపుకుంటే సాతాను అపవాదిని ఎదిరించగలమండి. మనమే అపవాదిని ఎలాగో ఎదిరించలేము. మనం ఒక్కళ్ళమే సొంతగా మనం అపవాదిని ఎదిరించలేము. కానీ సంపూర్ణంగా దేవుని ఆనుకొని పరిశుద్ధాత్మని హృదయంలోనూ వాక్యమును నింపుకున్నట్లయితే అపవాదిని ఎదిరించగలుగుతామండి. యెహోవా అతను చేయి పట్టుకొని ఉండను కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండను. యెహోవా అతను చేయి పట్టుకొని ఉండను కనుక అతను చేయి పట్టుకుని ఉండను కనుక పడిపోయినను వాడు లేవలేక ఉండడు.
ఒకవేళ మనం చెయ్యి ఏసై పట్టుకున్నాడు కాబట్టి మనం పడిపోయినో లేవలేక ఉండము, లెగుస్తాం. ఎందుకంటే ఏసై మనం చేయి పట్టుకుని ఉన్నాడు కదా, లేపుతాడు. అదే మనము ఏసై చేయబట్టుకున్నాం అనుకోండి, జారిపోతే మనం లేవలేము. ఇంకా అర్థమైందండి. కాబట్టి ఆయన మనం చేయి పట్టుకొని నడిపిస్తున్నాడండి. ఒక తండ్రి తన బిడ్డని ఏ రీతిగా చేయబట్టుకొని నడక నేర్పిస్తాడు, ఎలా నడిపిస్తాడు చిన్నవాడిని, అలాగే మన తండ్రి కూడా మన చేయి పట్టుకొని నడిపిస్తాడండి. అపవాది అంధకార క్రియలన్నీ లయపరిచేటట్టు మనల్ని అధికారంలో ఉంచుతాడండి. మనల్ని ఆసక్తిగా మనల్ని ఉంచుతాడండి. దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడండి. మనం చేయి పట్టుకుని మనం దేవుని స్తంభములుగా స్థిరంగా స్థిరపరచబడండి. దేవుని స్తంభములుగా స్థిరముగా మనల్ని నిలపరుస్తాడండి. మనమే ఒక స్తంభములు. ప్రతి చర్చికి పిల్లర్స్ ఎవరంటే ప్రార్థనా యోధులండి. చర్చిలో ప్రార్థన చేసే విశ్వాసులే చర్చి యొక్క పిల్లర్స్ అండి. ప్రతి చర్చికి కూడా పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ దేవుడు చేస్తున్నాయండి. ఇనుప స్తంభములాగా మనం చేస్తాడండి దేవుడు మనల్ని. స్తంభాలలాగా మిమ్మల్ని నిలబడతానే కదా. ఇనుప స్తంభం ఎంత గట్టిగా ఉంటుంది అంత మనం అపవాదం ఎదిరించగలుగుతామండి. నీ ప్రజలు నీతిమంతులుగా చేయండి, అధికమైన నీతిమంతులుగా చేయండి. నీతిమంతులుగా చేయి ప్రభువా, అధికమైన నీతిమంతులుగా చేయి ప్రభువా అని మనం మన దేవుడిని ప్రార్థించుకుందామండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ఏమడిగితే అది ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని నీతిమంతులుగాను అధిక నీతిమంతులుగా నడిపించమని, స్తంభములుగా మూల స్తంభములుగా చేయమని, దేవుని ఆలయంలో మూల స్తంభములుగా చేయమని మనం మన దేవుణ్ణి ప్రార్థించుకుందామండి. ఇప్పటి వరకు వాక్యం విన్నాం కదండి. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. నా వాక్యం మీకు వినాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతిన మహోన్నతిన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నీ పాదములకు స్తోత్రములు ప్రభా. నీవు అంటున్నావు నాయన, జయించవన్న దేవుని ఆలయంలో స్తంభముగా చేస్తున్నాని, స్తంభము అనగా నీతిమంతులను చెప్తున్నావు ప్రభా. అయా నీకు వందనాలు నాయన. మమ్మల్ని నీతిమంతులుగా చేయండి ప్రభా, అధికమైన నీతిమంతులుగా చేయండి ప్రభా. నీతిమంతులుగాను అధికమైన నీతిమంతులుగాను చేసి ప్రభా నేను అక్కడికి ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించండి, ఆత్మపూర్ణలు చేయండి, పరిశుద్ధాత్మతో నింపండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చండి ప్రభా. విద్యార్థులను ఆశీర్వదించండి. ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగం సహాయం చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, వివాహాన్ని సహాయం చేయండి. అయ్యా తగిన భాగస్వాములను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న గర్భఫలం అనుగ్రహించండి. అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళని అప్పులు తీసివేయండి. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా ఏ నానా విధములైన రోగములతో పడి ఉన్న వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా అని అంటున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా ప్రార్థన ఆలకించండి. అందరికీ ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.